బాబుతోనూ ఢిల్లీ నాయకుడు అనుకున్నా కానీ గల్లీ నాయకుడని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఫైర్ అయ్యారు. తనకు జీవి ఆంజనేయులు పోటీయే కాదన్నారు. తాను ఎవరి భూములు కబ్జా చేయలేదన్నా ఆయన జీవి రాసిన స్క్రిప్ట్ ను చంద్రబాబు చదువుతున్నారని అన్నారు. ఇంకా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో పదవులు ఎంజాయ్ చేసి టీడీపీలో చేరి ఇప్పుడు నీతులు చెబుతున్నారన్న బొల్లా బ్రహ్మనాయుడు శ్రీకృష్ణదేవరాయలుకి రాజకీయ భిక్ష పెట్టిందే జగన్ అన్నారు. 2019లో 29,000 మెజారిటీ వచ్చిందన్న బొల్ల బ్రహ్మనాయుడు ఈసారి 40,000 మెజారిటీ దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీవి ఆంజనేయులను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని 2014 అధికారం ఉన్నప్పుడు వినుకొండకి జీవి ఆంజనేయులు చేసిందేమీ లేదన్నారు. జీవి ఆంజనేయులు నాకు పెద్ద పోటీ అని నేను భావించట్లేదంటున్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. వారం రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇరు పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూ కూడా రాజకీయం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు వినుకొండ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉండబోతా ఉంది, ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? 2019లో విజయం సాధించారు, మొదటగా ఇక్కడ నుంచి పోటీ చేసి వినుకొండ నుంచి. మరి ఇప్పుడు 2024 మీకు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? ఈరోజు 2019లో జరిగిన ఎన్నికల్లో నేను ఏ విధంగా మా పార్టీ కానీ మేము కానీ అప్పటికి ఏ అభివృద్ధి మేము చేసిన పరిస్థితి కాదు. ఈరోజు 2004కి మేము చేసినటువంటి అభివృద్ధి కానీ, మేము చేసినటువంటి సంక్షేమం కానీ, మేము చేసినటువంటి మంచినీటి సమస్య కానీ పరిష్కారం చేయటం కానీ, అదేవిధంగా ఘాట్ రోడ్డు పరిష్కారం చేయటం కానీ, ఇలాంటి ఎన్నో మంచి పనులు చేశాం. కాబట్టి ఈ పనులు పూర్తి స్థాయిలో ఇంతకుముందు మేము 29,000 మాకు మెజారిటీ వస్తే ఈసారి మాకు 40,000 మెజారిటీ వస్తుందని మేము చాలా ఖచ్చితంగా చెప్పగలం, వస్తుందని. ముఖ్యంగా నిన్న మీరు పల్నాడులో జరిగినటువంటి చంద్రబాబు సభ చూసారా లేదో? బొల్ల బ్రహ్మనాయుడు అంటే ఇక్కడ ముస్లిమ్స్ది, వైశ్యాస్ది ఇలా స్థలాలన్నీ కూడా కబ్జా చేస్తూ ఉన్నారు, బాగా భూ ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి నిన్న స్వయాన చంద్రబాబే మాట్లాడడం జరిగింది. అందులో వాస్తవం ఉందంటారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతకుముందు ఢిల్లీ లెవెల్ అనుకున్నా కానీ ఆయన గల్లీ లెవెల్కి వచ్చాడంటే నాకు ఆయన చూస్తే బాధేస్తుంది. ఏంటి రాజకీయాల్లో ఇంత పెద్ద 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానని చెప్పాడు, కనీసం కూడా ఎవరో ఏదో స్క్రిప్ట్ ఇస్తే చదివే పరిస్థితులు ఆయన ఉన్నాడు. ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏ నియోజకవర్గంలో ఎలాంటి ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఎంత ఆనెస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే అంటే బ్రహ్మనాయుడు ఎలాంటి అభివృద్ధి చేశాడు, ఎలాంటి సంక్షేమం చేశాడు, ఎలాంటి అవినీతి రహిత పరిపాలన ఏ విధంగా చేశాడు అనేది ఒకసారి ఆయన ఆలోచించాలి. ఏ ముస్లిం కానీ నా ప్రాపర్టీ మీ దగ్గర ఉందని కానీ, ఏ బ్రాహ్మణులు కానీ నా ప్రాపర్టీ మీరు తీసుకున్నారని కానీ, ఏ వైశ్య కానీ మా ప్రాపర్టీ మీరు తీసుకున్నారు కానీ, ఏ ఒక్కరూ ఎవరిది తీసుకోకపోయినా కావాలని రాజకీయంగా నా మీద ఎదుర్కోలేని కొంతమంది శక్తులు, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఒక స్లిప్పు రాసేస్తే ఆయన చంద్రబాబు నాయుడు లాంటి పెద్దలు, నిజంగా ఆయన పెద్దలు అనాలంటేనే బాధేస్తుంది. అలాంటి స్థాయిలో ఆయన అంత గల్లీ స్థాయికి దిగజారిన చంద్రబాబు నాయుడు ఒక్కటి తెలుసుకోవాలి, అదే నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు, చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి అన్యాయాలు, మీ అబ్బాయి చేసినటువంటి పూర్తి స్థాయిలో దోపిడీ, మీరు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 50 రోజులు జైల్లో ఉండొచ్చిన నువ్వు నన్ను జైల్లో పెడతాననే మాట్లాడేదానికి నీకు ఎలాంటి రైటు లేని నువ్వు, ఎలాంటి తప్పు చేయని నన్ను మీరు మాట్లాడటం అనేది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ప్రతి ఒక్కరూ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అంటే ఇంత సీపుగా ఉంటాడా, ఏమీ తెలియకుండానే ఇలాంటి ఆరోపణలు చేస్తాడా అని ప్రతి ఒక్క వినుకొండ నియోజకవర్గ ప్రతి ఒక్క పౌరుడు చంద్రబాబు నాయుడిని దూషిస్తున్నారు, ఆక్షేపిస్తున్నారు. ఇంత ఏదో పెద్ద స్థాయి అనుకున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి
ఇక్కడ ఉన్నటువంటి నిజాయితీ పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యేని ఇంత అన్యాయంగా మాట్లాడినట్టే చంద్రబాబు నాయుడు నైజం, చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి నైజం, ఇక్కడ ఉన్న వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి. బ్రహ్మనాయుడు అంటే నిజాయితీ, బ్రహ్మనాయుడు అంటే నిజాయితీ పాలన. వినుకొండ అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఎవరి సొమ్ము ఒక్క పైసా కూడా తీసుకోవాల్సిన అవసరం కానీ, ఎవరు ఆస్తులు లాగేసుకోవాల్సిన అవసరం కానీ మాకెక్కడా లేదని మీ నాయకులు మీ పాలనలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కో కొల్లలు. ప్రతి బక్క సిక్కిన ప్రతి ఒక్క పేదవాడిని దోపిడీ చేసినటువంటి మీరు, మీ అబ్బాయి, మీ ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు, ఆనాటి మీ మంత్రులు, మీరు చేసిన దుర్మార్గాలు ఇక్కడ ఎక్కడా లేవు. అదేదన్నా నువ్వు నిరూపిస్తే దేనికైనా రెడీ, దేనికైనా సిద్ధమే. నువ్వు జైలన్నో చూడు, అది నీకు అలవాటు అయిపోయింది. నువ్వు జైల్లో పోతే అందరూ జైల్లో పోతారు అనుకుంటే అది నీ పొరపాటు. అలాంటి తప్పులు ఇక్కడ ఎవరు చేయలేదని గుర్తు చేసుకో. మీ నాయకుల్ని పిలిపించి మాట్లాడు. అది ఎక్కడో తప్పుంది, రండి. చంద్రబాబు నాయుడు గారు, మీ అబ్బాయి, మీ ఇక్కడున్న జీవీఎస్ ఆంజనేయులు వస్తే మేము చూపిస్తాం, మీరు చూద్దురు. కానీ అది మీకు స్పష్టంగా చెప్తున్నాను. మేము ఎక్కడ కూడా అవినీతి అనేది కానీ, అన్యాయంగా భూములు లాకేసుకోవటం కానీ, భూములు కబ్జాలు చేసుకోవటం కానీ అవన్నీ వాళ్ళ అన్న సంగతి వీళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాను. చూసుకోవచ్చు, ముఖ్యంగా చంద్రబాబు అంత పెద్ద వయసులో ఉన్నారు. ఆయన చేసిన ఆరోపణలు ఏమాత్రం కూడా వాస్తవం కాదు. ఆ స్థాయిలో ఉండి ఆయన దిగజారి మాట్లాడకూడదని చెప్తా ఉన్నారు. దానికి తోడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఆయన చేసినట్టు చెప్తా ఉన్నారు. అది ప్రభుత్వ నిధులతో చేసినటువంటి అభివృద్ధి. మా పార్టీలోంచి 60% సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు పెడితే చేసినటువంటి అభివృద్ధి ఆయన కనీసం బూత్ లెవెల్ కూడా ఖర్చు పెట్టలేని స్థాయి అతనిది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నటువంటి టీడీపీ జీవీ ఆంజనేయులు మాత్రం ఆయన నా దృష్టిలో అసలు క్యాండిడేటే కాదు అని చెప్పి కూడా బొల్ల బ్రహ్మనాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, వినుకొండ, పల్నాడు జిల్లా.